అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలంలోని 8 ఏళ్ల గిరిజన బాలికపై చిత్రహింసలు జరగనున్నాయనే ఆరోపణలు కలకలం రేపాయి. దారకొండ పంచాయతీ ఏనుగుబైలు గ్రామానికి చెందిన గిమ్మెల వసంత అనే బాలిక గత 10 నెలలుగా దారికొండకు చెందిన పాస్టర్ జయరాజు ఇంట్లో ఉంటూ ఇంటి పనులు చేస్తూనే 4వ తరగతి చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పాస్టర్ ఇంట్లో 10,000 నగదు కనిపించకపోవడంతో చర్చకు వచ్చే రూపావతి అనే మహిళ బాలికను తన ఇంటికి తీసుకువెళ్లి వేడి అట్లపూలతో చేతులపై వాతలు పెట్టిందని బంధువులు ఫిర్యాదు చేశారు. గాయపడిన బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతే కదా కొంచెం వాయిదా అడగండి మరి పారిపోవడం తప్పు చేయడం తప్పే. అది వచ్చే వరకు వాయిదా అడగండి. అది ఎవరు సాధించాలి పని గిమ్మెల వసంత. నీ పేరా? మీ అమ్మగారి పేరు? కుమారి. మీ నాన్నగారి పేరు? నాగేశు. మీ నాన్నగారు ఉన్నారా? చనిపోయారా? చనిపోయారు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పాస్టర్ గారి దగ్గర ఉంటున్నావు? 10 నెలల నుంచా? 10 నెలల నుంచి. మరి నీకు వాతలు అసలు ఎందుకు పెట్టారు? ఏమో తెలీదు. మరి డబ్బులు పోయాయని చెప్పేసి అంటున్నారు. డబ్బులు నేను తీయలేదు కానీ నాకు చెప్తున్నారు డబ్బులు తీసేవని. డబ్బులు తీసారు నీకు చెప్తున్నారు, నువ్వు తీయలేదు. మరి వాతలు ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు వాతలు? రూపవత్త అంటే. రూపవత్త అంటే నీకేమవుద్ది? అక్క. అక్క అవుద్ది. నీ సొంత అక్క? మా సొంత అక్క కాదు. ఎక్కడ ఉంటుంది ఆవిడ? బట్టల షాప్ పక్కన ఒక ఉంటుంది, కింద సైడ్ అక్కడ ఉంటుంది. మరి అక్కడ ఉంటే నీకెందుకు వచ్చి వాతలు పెట్టింది? పాస్టర్ వాళ్ళు చెప్పి ఉంటారు, ముందుకు వచ్చింది. పాస్టర్ వాళ్ళు చెప్పారా? చెప్పడం వల్ల వచ్చారా? దేంతో వాతలు పెట్టింది? అట్ల పుల్లతోటి. ఎక్కడెక్కడ పెట్టింది? ఎక్కడెక్కడ? మరి ఈ విషయం మీ అమ్మలో చెప్పావా? వాళ్ళు వచ్చి ఏం చేశారు? హాస్పిటల్ తీసుకుని వెళ్ళారా? తీసుకెళ్ళలేదు. మరి ఎవరు తీసుకెళ్ళారు హాస్పిటల్? ఎందుకు? మీ అన్నయ్య వాళ్ళు తీసుకుని వెళ్ళారా? మరి స్టేషన్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? మీ అమ్మగారు వాళ్ళు పెట్టారా? మీ మాయాలు పెట్టారా? డబ్బులు అయితే నువ్వు తీసావా లేదా? తీయలేదు. తీయకుండా నీకు వాతలో పెట్టారు. ఆ రూపశ్రీ ఆవిడ అక్కడ ఏం చేస్తుంది? ఆవిడకి పాస్టర్ గారికి సంబంధం ఏంటి? నా పేరు అంపురంగి బుజ్జిబాబు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, గాల్కొండ ఎంపీడీసీని. మొన్న 26వ తారీఖున దారకొండ పంచాయతీ ఏనుగుబైలు గ్రామానికి సంబంధించినటువంటి జయరాజ్ పాస్టర్ గారింట్లో మరి వాళ్ళు ఏదైతే పనిగా ఉపయోగించుకుంటున్నటువంటి గిమ్మెల వసంత అనే మైనర్ బాలిక 8 సంవత్సరాలు 4వ తరగతి చదువుతూ ఉన్నది. ఈ పాప వాళ్ళు చెప్తున్నదంటే ఏంటంటే పిల్లవాళ్ళు 10 నెలలు బట్టి అక్కడ పనిచేస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఆ యజమాని అనేవాడు సంవత్సర కాలం నుంచి మా దగ్గర ఉంటుంది అని బాగోగులు చూస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఆ రోజు 26వ తారీఖున ఆ ఇంటి యజమాని అయితే జయరాజు ఉన్నారో 10,000 రూపాయలు పోయేదని చెప్పేసి అమ్మాయిని వాళ్ళు ఇంట్లో కాస్త కొంచెం నిర్బంధించడం జరిగింది. నిర్బంధించిన సమయంలోనే పక్కనున్నటువంటి ఎటుకొట్టు సంబంధం లేనివంటి రూపవతి అనే ఒక గిరిజనేత్ర మహిళ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చేత ఏదైతే అట్ల పుల్ల దాని గేసులో కాపి ఆ పిల్లకి చేతులు పైన వాతలు పెడుతుంటే వీళ్ళు చూస్తూ ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఒక పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు
ఆ పిల్లని మేము సొంత బిడ్డలా చూస్తూ ఉన్నాము, భవిష్యత్తును మంచి దారి చూపించాలని చెప్పేసి మేము దాన్ని చేర తీసుకున్నామని అంటూనే ఆమెను కాలుస్తున్నప్పుడు వాళ్ళు అలా కళ్ళప్పించుకొని చూడడం అనేది చాలా బాధాకరం. ఇది నా యొక్క అభిప్రాయం ఏంటంటే వాళ్ళ దగ్గరుండి వాళ్ళు చేయకుండా ఆ మీద చేయించారన్నది నా యొక్క అభిప్రాయం. కావున నేను కోరేది ఒకటి, ఆ ఎగరైతే యజమాని ఉన్నారు ఆ యజమాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఒక గిరిజన అమ్మాయిని ఒక గిరిజనేతలను చేసినట్టు రూపవతిని పైన ఎస్టేట్ అట్రాసిటీ కేసు పెట్టాలన్నది నా యొక్క ప్రధాన డిమాండ్. కాదు ఈరోజు వాస్తవంగా అయితే మరి మైనర్ బాలిక 8 చిన్న